ఒక వృద్ధుడు గుండె పట్టుకుని అకస్మాత్తుగా రోడ్డు మీద కుప్ప కూలిపోయాడు. బలహీనంగా రక్షించండి, హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నాడు. అటుగా పోతున్న ఒక ఆఫీస్ వర్కర్ అతని దగ్గరికి వచ్చి, ధైర్యంగా ఉండండి, అంబులెన్స్ కు నేను ఇప్పుడే ఫోన్ చేస్తున్నాను అన్నాడు. ఆ వృద్ధుడు బలహీనంగా ఊపిరి పీల్చుకుంటూ, ఆగాగు, నా మందుల చీటీ జేబులో ఉంది అన్నాడు. వేరే ఆలోచన లేకుండా ఆ ముసలాయన జేబులో ఉన్న ప్రిస్క్రిప్షన్ కాగితాన్ని తీసుకుని మందుల షాప్ కు పరిగెత్తాడు. ఆ మెడికల్ షాప్ యజమాని 2400 రూపాయలు అవుతుందని మందులు ఇచ్చాడు. క్రెడిట్ కార్డ్ పేమెంట్ తీసుకోమంటే కాదని క్యాషే కావాలని అడిగాడు. జేబులో ఉన్న డబ్బంతా టేబుల్ మీద పోసి, ఓ వ్యక్తి చావు బతుకుల్లో ఉన్నాడు, అతన్ని రక్షించాలి అంటూ ఆ మందులు తీసుకుని పరిగెత్తాడు. ఆ వృద్ధుడికి మందులు వేశాడు. క్షణాల్లో అంబులెన్స్ వచ్చింది. నీ పేరేమిటి బాబు అన్నాడు ఆ వృద్ధుడు. రామారావు అండి అన్నాడు. ఆయన అంబులెన్స్ లోకి ఎక్కించి చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటి దారి పట్టాడు రామారావు. ఫోన్లో అప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. చివరి హెచ్చరిక, రేపటిలోపు ఇంటి అద్దె కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయించాల్సి వస్తుంది. యజమాని హుంకరించాడు ఫోన్లోనే. ఖాళీ పర్స్, డబ్బులేమీ లేవు. అద్దె డబ్బులు ఆ ముసలాయన మందుల కోసం ఖర్చు పెట్టేశాడు. భయపడుతూ భయపడుతూ అలాగే కూర్చుండిపోయాడు. ఉదయమే దబదబా తలుపులు బాదాడు ఇంటి యజమాని. టైం అయిపోయింది రామారావు గారు, ఇప్పుడు ఇంటి అద్దె చెల్లించాలి అంటూ లోపలికి వచ్చాడు. నాకు ఇంకొక రోజు గడువు కావాలి అడిగాడు రామారావు. అవకాశం లేదు, ఇంకొక క్షణం కూడా ఆగను అన్నాడు ఇంటి యజమాని. అదే సమయంలో మరొక గొంతు కూడా వినిపించింది. ఓ లాయర్ కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని, మీరు రామారావు గారేనా? ఈ ఆస్తి అఫీషియల్ గా మీ పేరు ట్రాన్స్ఫర్ చేయబడింది. రామారావు బిత్తరపోయాడు. ట్రాన్స్ఫర్ చేశారా? ఎవరు, ఏ ఆస్తి అని అడిగాడు. మీరు రోడ్డు మీద సహాయం చేసిన ఒక పెద్ద మనిషిది. ఆయన ఈ పట్టణంలో సగభాగానికి సొంతదారుడు. రామారావు నోట మాట రాలేదు. లాయర్ ఆయన రాసిన వీలునామా చదివి, దాంతో పాటు నా ప్రాణం కాపాడావు, నీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను, ఇదిగో నీ వాటా నీకు ఇస్తున్నాను అని కూడా చదివాడు. నిస్వార్థంగా సహాయం చేస్తే, కరుణ, దయ చూపితే వాటి మంచి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. నచ్చితే ఓ లైక్ కొట్టండి. గుడ్ లక్.